పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కబ్జాకోర్లు ఇక్కడ కూడా తయారయ్యారు. మూడ సర్లోవలో 30 కోట్ల భూమికి ఎసరు. సర్వే నంబర్ 26లో 3 ఎకరాల కబ్జా పర్వం. స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమణకు సిద్ధం. కూటమి ప్రభుత్వంలో కబ్జా రాయిళ్ల కథలు. ఒకప్పుడు వైసీపీకి మాత్రమే పరిమితమైనట్లు కనిపించి ముద్ర వేసుకున్న భూ కబ్జాలు, దోపిడీలు కూటమిలో కనిపిస్తున్నాయి. అది కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విశాఖపట్నంలో భూ కబ్జాలు మొదలయ్యాయని ఇప్పటికే తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా నగరానికి కాస్తంత దూరంలో కబ్జా రైలు కథ మొదలైంది. ఏకంగా 3 ఎకరాలు ఆక్రమించి 30 కోట్ల రూపాయల కబ్జా వ్యవహారానికి తెరలేపారు కూటమిలోని కొంతమంది నేతలు. పైగా మొత్తం వ్యవహారంలో కొందరు పెద్దల అండా దండిగా ఉందట. కూటమి ప్రభుత్వంలో కబ్జా రైళ్ల భూములను యథేచ్ఛగా చెరబడుతున్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎకరాలకు ఎకరాలను మింగేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లోనే కాదు, నగరంలో ఉన్న విలువైన భూములను వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం హాట్ కేక్గా మారిన మూడసర్లోవా ప్రాంతంలో ఏకంగా 3 ఎకరాలు మింగేయడానికి స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే స్థలం చుట్టూ ఫెన్సింగ్ బిగించేశారు. విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి కేటాయించిన భూములను సమీపంలోని 30 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేసి కుట్రకు తెరలేపారు. దీనిపై రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోకుండా చోద్యం చూస్తుండడం గమనార్హం. జిల్లాలో ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు, ప్రాజెక్టులు ఏర్పాటైనా నిబంధనలు, కోర్టు కేసులతో హడావిడి చేసే ఒక కార్పొరేటర్ ఈ అక్రమ విషయాన్ని తెలుసుకుని నిమిషాల్లోనే ఆ స్థలంలో వాలిపోయాడు. ఇప్పటికీ వారం రోజులు దాటిన ఆ భూ ఆక్రమణపై సదర్ కార్పొరేటర్ నోరు తెరవకపోవడం గమనార్హం. అక్రమదారులతో తెర వెనుక సెటిల్మెంట్ చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నగరంలో మూడసర్లోవ ప్రాంతంలో ఉన్న భూములపైనే అందరి కళ్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం ఇక్కడ రాబోతుంది. జోన్ కార్యాలయ నిర్మాణానికి మూడసర్లోవ ప్రాంతంలోనే భూములు కేటాయించారు. ఇటీవలే భూమి పూజ కూడా పూర్తి చేశారు. దీనికి అతి సమీపంలోనే డంపింగ్ యార్డ్ పక్కనే సర్వే నంబర్ 26లో భూములపై కొంతమంది కబ్జా రాయిళ్ల కన్నుబడింది. పెద్ద విస్తీర్ణంలోనే ఇక్కడ ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో 3 ఎకరాల అక్రమణకు తెరలేపారు. ఇక్కడ ఎకరం 10 కోట్లకు పైగా ఉంది. దీని ప్రకారం 3 ఎకరాలు 30 కోట్ల పైమాటే. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమణకు పాల్పడిన ఒక బడా వ్యాపారి అక్రమంగా భారీ అపార్ట్మెంట్లు నిర్మించారు. ప్రస్తుతం వాటి విక్రయాలు కూడా పూర్తయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ భూములకు చెరబట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ 3 ఎకరాల్లోని సదరు కబ్జా రాయిలు ఏకంగా ఫెన్సింగ్ కూడా వేసేశారు. స్థానికంగా ఎవరైనా ప్రశ్నిస్తే ఆ భూములను నేవీకి కేటాయించారని ఒకసారి, అగ్నిమాపక శాఖకు ఇచ్చారని మరోసారి కల్లబొల్లి మాటలు చెప్తూ వస్తున్నారు. ఈ భూ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాలు ఒక ఒప్పందం ప్రకారం ముందుకు సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తిలాపాపం తలా పిడకడం అన్నట్లు కబ్జా రాయిల నుంచి పంపకాలు చేసుకునే పనిలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందరి సహకారంతోనే ఈ భూ వ్యవహారం నడిపిస్తున్నట్లు టాక్ ఉంది. అందుకే రెవెన్యూ అధికారులు సైతం దీనిపై కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 30 కోట్ల విలువైన భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధుల అండదండలున్న కారణంగానే వీటిపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఒక కార్పొరేటర్ వ్యవహారం ఈ భూ వ్యవహారంలో హాట్ టాపిక్గా మారింది. నగరంలో ఎక్కడ ఏం చేసినా నిబంధనలకు విరుద్ధం, కోర్టు తీర్పులు, కేసులు అంటూ సదరు కార్పొరేటర్ హడావిడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ భూ అక్రమ విషయంపై నోరెత్తే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ భూ కబ్జా విషయం తెలిసిన వెంటనే అక్కడ కార్పొరేట్ స్థలంలో వాలిపోయాడు. అక్కడ అన్ని పరిశీలించి ఫోన్లు మాట్లాడి వెళ్లిపోయాడు. ఇది జరిగి వారం రోజులవుతున్నా దీనిపై ఎటువంటి స్పందన లేదు. ఈ భూ వ్యవహారంలో పెద్దలు ఇప్పటికే తెర వెనుక సెటిల్మెంట్లు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా సదరు కార్పొరేటర్కు కూడా ముట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకే విలువైన ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తాయి. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.